ఇది ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్. దీంతో పాటు మనకు పెన్ను కూడా ఎలక్ట్రానిక్ పెన్ను, దీని స్కైలాస్ అంటాం. తర్వాత రిమోట్ కూడా సప్లై చేయడం జరిగింది. దీన్ని ఓపెన్ చేయడానికి ఇది ఇలా ఈ బటను ఇది పైకి పుష్ చేయాలి. పైకి పుష్ చేస్తే ఇక లాక్ ఓపెన్ అవుతుంది. ఇది సైడ్కు ఇలా నెట్టేసేయాలి. నెట్టేసిన తర్వాత ఇక్కడ పవర్ సిస్టానికి రావడానికి స్విచ్ ఉంటుంది. ఈ స్విచ్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేయగానే ఇక్కడ ఈ సిస్టానికి సంబంధించినటువంటి పవర్ ఆన్ ఆఫ్ ఇక్కడ తెలుస్తుంది. పవరు రెడ్ లైట్ వస్తుందంటే సిస్టమ్ ఈ బటన్ను ఆన్ చేయాలి. ఓసారి స్విచ్ ఆన్ చేయగానే డైరెక్ట్ బ్లూ వస్తుంది. బ్లూ వచ్చిందంటే సిస్టమ్ డైరెక్ట్ ఆన్ అయిపోతుంది. ఇప్పుడు సిస్టమ్ ఆన్ కావడానికి నేను పవర్ బటన్ను ఆన్ చేశాను. బ్లూ లైట్ వచ్చిందంటే పవరు సిస్టమ్ సప్లై అవుతున్నట్టు, సిస్టమ్ ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ కావడానికి కొంత సమయం తీసుకుంటుంది. ఇది స్కైలాస్ పెన్ను. ఈ పెన్ను మ్యాగ్నెటిక్ ఉంటుంది. దీని ఇలా మ్యాగ్నెటిక్ బెంక్యూ ప్లాట్ఫామ్లకు అటాచ్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ స్క్రీను డిస్ప్లే కాగానే ఇక్కడ సైడు టూల్ బార్ అని ఉంటుంది. సైడ్ టూల్ బార్ ఇది. తర్వాత ఇవి వైర్లెస్ ప్రొజెక్షన్, ఫైల్ మేనేజర్, వైట్ బోర్డు. ఇది ఓపెన్ చేయడానికి, తర్వాత ఇది ఓఎస్డి ఓపెన్, ఇది యాప్స్. ఫస్ట్ మనం వైర్లెస్ ప్రొజెక్షన్ను టచ్ చేసినప్పుడు లేదా ఇది టచ్ చేసినప్పుడు కనెక్షన్ అని వస్తుంది. దీనిలో రెండు ఉంటాయి, ఆండ్రాయిడ్ ఓపీఎస్. ఇప్పుడు ఇదంతా సిస్టమ్ మోడ్ అంతా ఆండ్రాయిడ్లో ఉంది. మనం ఓపీఎస్ అంటే ఇది విండో పీసీ అన్నట్టు, ఇది కంప్యూటరు మోడ్లో ఉంటుంది. మనకు ఇదేమో ఆండ్రాయిడ్ మోడు. ఆండ్రాయిడ్ మోడ్లో మనం వైట్ బోర్డును వాడుకోవడానికి చక్కగా ఉంటుంది. తర్వాత ఇందులో ఆప్షన్లు ఉంటాయి. కనెక్షన్, ఇది కనెక్షన్ అంటే మళ్ళీ అది ఆండ్రాయిడా ఓపీఎస్లో ఉందా సిస్టమ్ తెలుస్తుంది. ఇప్పుడు ఇది బ్లూ లైట్ వచ్చిందంటే ఇది ఆండ్రాయిడ్లో ఉన్నట్టు. ఒకవేళ ఇది మనం టచ్ చేస్తే ఇట్లా బ్లూ లైట్ వస్తుంది, ఇక్కడ బ్లూలో కనపడుతుంది, అప్పుడు ఓపీఎస్ ఆన్లో ఉన్నట్టు. వీటి ఆప్షన్ల గురించి మనం తర్వాత చూద్దాం. ఇప్పుడు వైట్ బోర్డు గురించి చూద్దాం. వైట్ బోర్డులో ఇవి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. వైట్ బోర్డు చూసినట్లయితే ఇక్కడ మనకు వైట్ కలర్ బోర్డు కావాలనుకుంటే వైట్ కలర్ వాడుకోవచ్చు. లేదు కలర్ మార్చాలంటే ఇక్కడ ఈ ఆప్షన్ కనుక మనం టచ్ చేసినట్లయితే బ్యాక్గ్రౌండ్ కలర్ వస్తుంది. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు. మనం ఈ కలర్ సెలెక్ట్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ కలర్ మొత్తం ఈ విధంగా వస్తుంది. లేదు నాకు ఈ కలర్ కావాలనుకుంటే మనం ఈ కలర్ అయినా చేసుకోవచ్చు. మన ఇష్టం ఉన్న కలరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ కలర్ అయినా వాడుకోవచ్చు. పిల్లలకు ఎఫెక్టివ్గా కనపడాలంటే మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి బ్లాక్ బోర్డ్ను వాడుకోవాలి. ఇంకా మనం ఎక్స్ట్రా కలర్స్ కూడా వాడుకోవచ్చు దీని ద్వారా. ఇది మళ్ళీ మనం దీనిలో ఇవి గ్రిడ్స్ వస్తాయి. ఇది టచ్ చేసినట్టే గ్రిడ్స్ రూపంలో అంటే గ్రాఫ్ వాడుకోవచ్చు. ఇది లైన్స్, తర్వాత ఇది డాట్స్ను మనం వాడుకోవచ్చు. తర్వాత ఇది కూడా మనం ఎప్పుడైనా అవసరం అనుకున్నప్పుడు ఈ రూపంలో కూడా బ్లాక్ బోర్డ్ను వాడుకోవచ్చు. మనం ఏది కావాలనుకుంటే అక్కడ ఈ రూపంలో సెట్ చేసుకోవచ్చు. వైట్ కావాలంటే వైట్, ఏదైతే అది. ఎక్స్ట్రా కలర్స్ కూడా మనం దీంట్లో వాడుకోవచ్చు, ఏ కలర్ అయినా వాడుకోవచ్చు. ఇది బ్లాక్ బోర్డు. ఇది రీడు అంటే బ్యాక్ రావడానికి, ఇది
మనం ఏవైతే యూజ్ చేసినా అవన్నీ బ్యాక్ వచ్చేస్తుంది. ఇది మనం ఫస్ట్ పేజీ. ఇది మళ్ళీ మనం ఏదంటే అది వాడినటువంటివి బ్యాకు, ముందుకు, వెనకకు తీసుకోవడానికి ఈ ఆప్షన్లు ఉంటాయి. తర్వాత ఇక్కడ పేజీ నెంబర్లు ఉంటాయి. మనం ఇప్పుడు ఇది ఫస్ట్ పేజీ నెంబర్లో దీని కొరకు పెన్ను సెలెక్ట్ చేసుకుంటున్నాం. పెన్నులో ఏ కలర్ అయినా చేసుకోవచ్చు. బ్లాక్ బోర్డ్ కలరు చూసినట్టయితే బ్లాక్ కలర్ తీసుకుంటే ఇక్కడ పెన్నును వైట్ కలర్ సెలెక్ట్ చేసుకుంటే ఇది పెన్ను ZPHS పేజీ నెంబర్ 1. మనం ఇంకా ఎక్స్ట్రా పేజీ కావాలనుకుంటే ఇక్కడ ప్లస్ అనే ఆప్షన్ ఉంది. దీన్ని టచ్ చేసినట్టయితే సెకండ్ పేజ్ వస్తుంది. సెకండ్ బై సెకండ్, ఇది సెకండ్ పేజీ. నెక్స్ట్ ఇంకా ఎక్కువ పేజీ కావాలనుకుంటే థర్డ్ పేజీ, ఇంకా ఎక్స్ట్రా పేజీ కావాలనుకుంటే ఫోర్త్ పేజీ. ఇలా మనం ఎన్ని పేజీలైనా క్రియేట్ చేసుకోవచ్చు. మళ్ళీ బ్యాక్ థర్డ్ పేజీ ఈ ఆప్షన్ చేస్తే నెక్స్ట్ సెకండ్ పేజీ. నెక్స్ట్ ఇది టచ్ చేసిన కొద్దీ బ్యాక్ వచ్చేస్తుంటుంది. ఇది ఫస్ట్ పేజ్. మళ్ళీ మనం ఈ ఆప్షన్ కనుక చేసుకున్నట్టయితే సెకండ్ పేజ్. నెక్స్ట్ ఇది చేసుకున్నట్టయితే థర్డ్ పేజీ. నెక్స్ట్ ఇది చేసుకుంటే ఫోర్త్ పేజ్. ఇట్లా ఏ పేజీనైనా మనం వాడుకునే అవకాశం ఉంది. ఇది ఫస్ట్ పేజీ. ఇక్కడ నెంబర్ 1/4 ఉంది. అంటే మనం 4 పేజీలు ఓపెన్ చేసినాం. ఫస్ట్ పేజీలో ఇప్పుడు మనం ప్రజెంట్ కనపడుతుంది కాబట్టి ఫస్ట్ 1/4 అని ఉంది. ఇది రీడు, అండు, బ్యాక్ బ్లాక్ బోర్డు యొక్క బ్యాక్గ్రౌండ్ కలరు, ఇది పేజీ నెంబర్లు, పేజీలు, ఇది ఆప్షన్లు. ఇక మనం దీన్ని చూసినట్లయితే ఇది పెన్ను. పెన్ను లోపల కలర్లు డిఫరెంట్ 24 కలర్లు ఉంటాయి. ఇది పెన్ను. ఈ పెన్నును సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ZPHS ఇలా రాసుకోవడానికి స్కైలాస్తోనే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇది థిక్నెస్ వస్తుంది. నెక్స్ట్ ఈ డాట్ను కనుక సెలెక్ట్ చేసుకుంటే పెన్ను అండ్ థిక్నెస్ పెరుగుతుంది. నెక్స్ట్ ఇది సెలెక్ట్ చేసుకుంటే పెన్ను థిక్నెస్ ఇంకా పెరుగుతుంది. ఇది సెలెక్ట్ చేసుకుంటే పెన్ ఇంకా థిక్నెస్ పెరుగుతుంది. ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇంకా పెన్ థిక్నెస్, మనం ఏ పెన్ అయితే ఆ పెన్ను వాడుకోవచ్చు. ఇది పెన్ను డిఫరెంట్ కలర్ల కోసం అయితే ఇది కలర్లు వాడుకోవచ్చు. ఇలా లేదు మనకు ఫస్ట్ డాట్నే వాడుకుంటే థిక్నెస్ తగ్గిపోతుంది. ZPHS ఇలా ప్రతిసారి మనం ఇష్టం ఉన్న డిఫరెంట్ కలర్లు వాడుకోవచ్చు. ఈ ఆప్షను కలర్లను చూపిస్తుంది. ఇవి కాకుండా ఎడిషనల్ కలర్లు కావాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే డిఫరెంట్ కలర్లు వస్తాయి. ఈ ప్లస్ సింబల్ను టచ్ చేసినట్టయితే మనం ఇష్టం ఉన్నటువంటి కలర్లను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ కలర్ అంటే ఆ కలరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా మన ఇష్టం ఉన్న కలరు సెలెక్ట్ అవుతుంది. దీన్ని సేవ్ అనాలి. సేవ్ అంటే ఎడిషనల్గా ఈ కలర్ యాడ్ అయింది. ఇది రావడానికి ఇక్కడ ఉన్నటువంటి దీన్ని టచ్ చేస్తే ఎడిషనల్ కలరు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు అక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ ఉన్న కలర్లు కావాలంటే ఇది టచ్ చేస్తే ఇక్కడ ఉన్న ఆల్రెడీ కలర్లు వాడుకోవచ్చు. ఇవేమో థిక్నెస్, పెన్ అనేది ఇది మనం ఈ బ్లూ బార్డర్ ఉంది కాబట్టి ఇది సెలెక్ట్ అయి ఉంది. దీని థిక్నెస్ ఇలా మనం ఏదంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూసినట్లుగా ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది పెన్ను. ఈ బ్లూ బార్డర్ ఉందంటే ఇది మనకు ఫస్ట్ యాక్టివేషన్లో ఉన్నట్టు. నెక్స్ట్ ఇది సెకండ్ వన్ వచ్చేసి హైలైటరు. బార్డర్ బ్లూ లైన్ హైలైట్ అయింది. హైలైటర్కు సంబంధించి కూడా మనం ఏ కలర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇలా మనకి ఇది హైలైట్ చేసుకోవడానికి ఏదైనా ఓడు హైలైట్ చేసుకుంటాం. ఇలా మనం ఇష్టం ఉన్న డిఫరెంట్ కలర్లు కూడా చేసుకోవచ్చు. ఇలా ఇష్టం ఏ కలర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏది సెలెక్ట్ చేసుకుంటే దాంతో మనం హైలైట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో కూడా ఈ థిక్నెస్ కావాలంటే ఇలా హైలైట్ చేసుకుంటాం. ఇది ఈ రూపంలో థిక్నెస్ సేమ్ ఏదంటే అది థిక్నెస్ చేసుకోవచ్చు. ఇది హైలైటర్ అన్నట్టు థిక్నెస్. ఇది ఈ విధంగా మనం థిక్నెస్ మోడ్ను మార్చుకోవచ్చు.
ఇది హైలైటరు. ఫస్ట్ వన్ వచ్చేసి పెన్ను, సెకండ్ వన్ వచ్చేసి హైలైటరు. ఇవి థిక్నెస్, హైలైటర్ థిక్నెస్ కూడా ఈ విధంగా మార్చుకోవచ్చు, డిఫరెంట్ కలర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఈ సింబల్తోని ఎడిషనల్ కలర్ను కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇది హైలైటర్కు సంబంధించి. హైలైటరు థిక్నెస్, సైజు, డాట్స్ను మనం ఏది సెలెక్ట్ చేసుకుంటే అది థిక్నెస్ వస్తుంది. మనం ఏ కలర్, ఈ కలర్ ఉన్న కలర్లు కావాలనుకుంటే ఇది టచ్ చేస్తే ఉన్న కలర్లు వస్తాయి. ఎడిషనల్ కలర్ కావాలనుకుంటే ఇది టచ్ చేస్తే ఎడిషనల్ కలర్లు వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి డ్యూయల్ పెన్ అంటాం. ఇది డ్యూయల్ పెన్నుగా వాడుకోవచ్చు. దానికి కూడా థిక్నెస్ మోడ్ వస్తుంది, కలర్స్ వస్తున్నాయి. కలర్స్ను మనం గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే థిక్నెస్ వచ్చేసి ఇలా థిక్నెస్ తీసుకొని జెడ్పిహెచ్ఎస్ అనుకున్నప్పుడు దీనిలో నెక్స్ట్ ఇటు సైడ్ కూడా వస్తుంది. ఇది సెలెక్ట్ చేసుకుంటే జెడ్పిహెచ్ఎస్ బ్యాక్ సైడు, ఇటు సైడ్ వాడుకోవచ్చు. ఇటు సైడ్ ఈ కలర్ వస్తుంది, ఇటు సైడు ఈ కలర్ వస్తుంది. నెక్స్ట్ పెన్ను ఎటంటే అటు తిప్పుకోవచ్చు. ఇది ఈ సైడ్ వస్తుంది, ఇది ఈ సైడ్ వస్తుంది. మనం ఏదైనా అండర్లైన్ చేసుకోవడానికి కానీ ఇలా డిఫరెంట్ కలర్లు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ కలర్ అంటే ఆ కలరు సెలెక్ట్ చేసుకోవచ్చు. 2 సైడ్స్ వాడుకోవడానికి ఇది డ్యూయల్ పెన్ను. థిక్నెస్, ఈ థిక్నెస్ ఏది సెలెక్ట్ చేసుకుంటే సెలెక్ట్ అవుతుంది. మనం ఏ కలర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ కలర్ సెలెక్ట్ అవుతుంది. థిక్నెస్ నేను ఎక్కువ పెట్టినా కాబట్టి ఈ కలరు థిక్నెస్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ ఇంకొక కలర్ ఇది కావాలనుకుంటే ఇటు సైడు ఇది ఏదంటే అది మనం చేసుకోవచ్చు. ఇది డ్యూయల్ పెన్ను హైలైటరు, డ్యూయల్ పెన్ను కూడా థిక్నెస్, కలర్లు, ఎడిషన్లు యాడ్ చేసుకోవడానికి ఈ సింబల్ను మనం టచ్ చేయాలి. ఆ తర్వాత ఇది బ్రష్ మోడలు. బ్రష్లో మనం ఏ కలర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ కలరు సెలెక్ట్ అవుతుంది. ఇది బ్రష్ ఏదంటే అది బ్రష్ 2 సైడ్స్ వస్తుంది. ఇది ఏ కలర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్రష్ ఇది ఇలా డిఫరెంట్ కలర్లు, ఎడిషనల్ కలర్లు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఈ బ్రష్ ద్వారా. ఇది పెన్నుకు సంబంధించినటువంటి ఈ ఆప్షన్లు. దీన్ని టచ్ చేసినప్పుడు ఇవన్నీ కూడా ఓపెన్ అవుతాయి. పెన్ను, హైలైటరు, డ్యూయల్ పెన్ను, తర్వాత బ్రష్, దీనికి సంబంధించినటువంటి ఆప్షన్లు ఇవి. ఆ తర్వాత మనం సెకండ్ పేజీకి వెళ్ళాలనుకుంటే ఇది ఈ యారో మార్క్ చేసినప్పుడు ఇప్పుడు సెకండ్ పేజ్ ఇది. సెకండ్ పేజ్లో ఇది సెలెక్ట్ ఆప్షన్ ఇది సెలెక్ట్ ఆప్షను. సపోజు హలో అని పెన్నులో మనం పెన్ ఆప్షను తీసుకోవాలి. ఇది పెన్ ఆప్షన్లో ఉన్నాం. ఇప్పుడు మనం పెన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం. ఆ తర్వాత సెలెక్ట్ చేసుకోవాలి హలో అని పెన్ను. ఇది పెన్ను హలో అనేది. ఇది సెలెక్ట్ అనే ఆప్షన్ చేసుకున్నప్పుడు ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే ఇలా దీన్ని టెక్స్ట్ రూపంలో కూడా మార్చుకోవచ్చు. దీన్ని టచ్ చేసినప్పుడు లోడింగ్ అవుతుంది. హలో అనేది మనం రాసినటువంటి ఇది టెక్స్ట్ రూపంలోకి మారిపోద్ది. దీన్ని మనం సైజు కూడా పెంచుకోవచ్చు. ఇప్పుడు 96 ఉంది, ఇంకా ఏ సైజ్ అయినా పెంచుకోవచ్చు. మనం 144 ఈ సైజు ఇది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇలా మనం సైజుని పెంచుకోవచ్చు. దీన్ని ఇలా లాగవచ్చు, ఇలా తీసుకోవచ్చు. తర్వాత దీన్ని ఇలా అనుకోవచ్చు. దీని అవసరమైతే వేరే దగ్గర కూడా షిఫ్ట్ చేసుకోవచ్చు. దీన్ని రొటేట్ కూడా చేసుకోవచ్చు. ఎలా అంటే అలా రొటేట్ చేసుకోవచ్చు. ఇది దీనికి సంబంధించింది. తర్వాత ఇది బోల్డ్ కూడా, ఇక్కడ కూడా కలర్ కూడా మార్చుకోవచ్చు. ఈ కలర్ వచ్చేసి కలర్ మారిపోతుంది. కలర్ ఇది ఏ కలర్ అంటే ఆ కలర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది ఇలా కలరు. దీన్ని బోల్డ్గా కూడా మార్చుకోవచ్చు. బోల్డ్ అంటే బోల్డ్గా మారిపోయింది. ఇటాలిక్ అంటే ఇటాలిక్ అయింది. ఇది అండర్లైన్ రావచ్చు. మనం ఏదంటే అది ఆప్షన్ సెట్ చేసుకోవచ్చు. బోల్డ్లో ఉంది. ఇది మనం సైడ్ ఉంది, ఇటు చేసినప్పుడు ఇటు సైడ్కి వచ్చేసింది ఈ టెక్స్ట్. ఇందులో మిడిల్ వన్ చేసినప్పుడు మిడిల్కి వచ్చేస్తుంది. ఇది సైడ్ ఉన్నప్పుడు ఇటు సైడ్కి వచ్చేస్తుంది. ఎక్కడంటే అక్కడ దీన్ని మనం ఈ టెక్స్ట్ను పేజీలో ఎక్కడ ఎటు సైడ్ అంటే అటు సైడ్ తీసుకోవచ్చు. ఇది
ఇది లాంగ్వేజ్ కూడా మారుతుంది. ఇది తర్వాత దీన్ని డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ అవుతుంది. ఇది డిలీట్ ఆప్షను. దీన్ని ఇంకా 3 డాట్స్ చేసినప్పుడు ఇక్కడ ఆప్షన్లు కనపడుతున్నాయి. దీన్ని డూప్లికేట్ అవుతుంది. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఇవి ఆప్షన్లు మనకు కనపడతాయి. ఈ ఆప్షన్లు 3 కాపీ చేసుకోవడానికి, డూప్లికేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. డూప్లికేట్ చేసుకోవచ్చు. ఏంటంటే మనం అన్ని డూప్లికేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది డూప్లికేట్ ఆప్షన్. దీని ప్రతిదాన్ని కూడా మనం వాడుకోవచ్చు. ఇలా మనం ఏదైనా చేసుకోవచ్చు. దీనికి సంబంధించి సెలెక్ట్ అనే ఆప్షన్ వచ్చిన తర్వాత దీన్ని బ్యాక్ రావాలంటే ఇది రీడు ఆప్షను. ఇది రీడు ఆప్షన్. ఇది టచ్ చేసినప్పుడు మళ్ళీ ఆప్షన్స్ అన్నీ మనకు ఎనేబుల్ అవుతాయి. ఈ సెలెక్ట్ ఆప్షన్ చేసుకున్నప్పుడు వచ్చేటటువంటివి ఇవి. ఆ తర్వాత థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఎరైజర్ రావడానికి మనం ఫస్ట్ పేజ్, ఇది రెండో పేజీలో ఉన్నాం. ఫస్ట్ పేజీలో వాడదాం. ఫస్ట్ పేజీలో చూసినట్టయితే ఇది ఎరైజర్ అంటే దీన్ని మనం ఎరైజ్ చేసుకుంటాం. ఈ స్కైలాష్తోనే ఎరైజ్ చేసుకోవచ్చు. తర్వాత అవసరమైతే మన యాడ్ను ఉపయోగించి కూడా ఎరైజ్ చేసుకోవచ్చు. లేదు మనం తిరిగి రావాలనుకుంటే మళ్ళీ రీడు ఆప్షను వచ్చేస్తుంది. ఇది రీడు ఆప్షను. మనం వాడినంత వచ్చేస్తుంది. ఈ ఎరైజర్ను ఆల్ అంటే మొత్తం పేజ్ అంతా క్లియర్ అవుతుంది. ఇది దీనికి సంబంధించింది. తర్వాత మళ్ళీ మనకు రావాలనుకుంటే మనకు రీడు వేస్తే మనకు వచ్చేస్తుంది. ఇది ఎరైజర్లో సింగిల్ చేసుకోవచ్చు ఇలా పెన్నుతోని. నెక్స్ట్ లేదా ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇది టచ్ చేస్తే క్లియర్ అవుతుంది, ఎరైజ్ అవుతుంది. లేదు ఆల్ అంటే మొత్తం క్లియర్ అయిపోతుంది. లేదు మనకు పేజీ మళ్ళీ రావాలనుకుంటే మళ్ళీ రీడు వచ్చేస్తుంది. ఇది దీనికి సంబంధించినటువంటిది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఈ ఆప్షన్ చూడడానికి సెకండ్ పేజీలోకి వచ్చేసినాం. 4 పేజీలలో రెండో పేజీలో టెక్స్ట్, ఇది టీ అనేది టెక్స్ట్ అనేది తీసుకున్నట్టయితే టెక్స్ట్ ఇక్కడ ప్లీజ్ ఇన్పుట్ ద టెక్స్ట్ అని ఉన్నది. ఇక్కడ మనం కీబోర్డ్ ఓపెన్ అవుతుంది. సపోజు స్కూలు అని ఇక్కడ మనం చేసినట్టయితే ఓకే చేస్తే ఇక్కడ స్కూల్ అనేది వచ్చింది. ఇది బ్లాక్ కలర్ ఉంది కాబట్టి రెడ్ కలర్ తీసుకోండి. సైజు కూడా దీన్ని సేమ్ పెంచుకోవచ్చు. దీన్ని సేమ్ ఇంతకుముందు చెప్పినట్టే బోల్డ్లకు వస్తుంది, ఇటాలిక్, అండర్లైన్డ్. ఇది కూడా ఎట్ సైడ్ అంటే ఇట్ సైడ్ వచ్చేస్తుంది. ఇది మనం సైడ్ పెంచుకున్నప్పుడు ఇది మిడిల్ వన్ రావాలంటే మిడిల్ది ఇవ్వాలి. మళ్ళీ అటు సైడ్కి రావాలంటే అటు సైడ్ తీసుకోవాలి. ఇలా సైజు పెంచుకోవచ్చు. టెక్స్ట్ లాంగ్వేజ్ మారుతుంది. తర్వాత డిలీట్ చేసుకోవచ్చు. దీన్ని అవసరమైతే కాపీ కూడా చేసుకోవచ్చు, డూప్లికేట్ కూడా చేసుకోవచ్చు. మనం ఏంటంటే డూప్లికేట్ కూడా చేసుకోవచ్చు. ఇలా మనకు కావాల్సినటువంటి డూప్లికేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది దీనికి సంబంధించినటువంటి టెక్స్ట్కు సంబంధించినటువంటి సైజు పెంచుకోవచ్చు. ఏ సైజ్ అని పెంచుకోవచ్చు. కలరు సెట్ చేసుకోవచ్చు. బోల్డ్ లైట్ అయ్యాక ఎటు సైడ్ అనేది టెక్స్ట్ ఇటు సైడ్ ఉండాలా, మిడిల్ వన్ ఉండాలా, అటు సైడ్ ఉండాలనేది ఇది చూపిస్తుంది. ఇది లాక్ అంటే మనం లాక్ చేసుకుంటే ఎవరు చూడకుండా మనం ఫైల్ చేసుకొని లాక్ చేసుకోవచ్చు. ఇట్లా ఈ ఆప్షన్లు టెక్స్ట్లో ఉన్నాయి. తర్వాత మనం ఇది తీసుకున్నట్టయితే ఇన్సర్ట్ ఆబ్జెక్ట్స్ ఇది 4th వన్ వచ్చేసి 5th వన్ వచ్చేసి ఇన్సర్ట్ ఆబ్జెక్ట్ ద్వారా మనం ఇది 3 డిస్ప్లే అవుతాయి. మూడిట్లో దీన్ని స్టిక్ నోట్ అంటాం. స్టిక్ నోట్లో మనం ఏదైనా అవసరం ఉంది రాసుకున్నప్పుడు స్కూల్ అని రాసుకొని ఇక్కడ మనం సైడ్ చేసుకున్నట్టయితే ఈ స్టిక్ నోటు ఎక్కడైనా సైడ్కి పెట్టుకోవచ్చు. మనం ఏదైనా లెసన్ చెప్పేటప్పుడు వైట్ బోర్డు మధ్యలో లెసన్లు అవసరం అనుకున్నప్పుడు ఫస్టే స్టిక్ నోట్ రూపంలో రాసి ఒక సైడ్కి పెట్టుకొని ఎన్నైనా స్టిక్ నోట్లు తయారు చేసుకోవచ్చు. దీన్ని కూడా మనం ఎన్నైనా చేసుకోవచ్చు. ఇలా చేసుకొని రెడీగా పెట్టుకుంటే మనం లెసన్ చెప్పేటప్పుడు మధ్యలో మనం ఎక్స్ట్రా టైం వేస్ట్ కాకుండా స్టిక్ నోట్ రూపంలో ఇక్కడ మనం సైడ్కి పెట్టుకుంటే మనం వాడుకోవచ్చు. దీన్ని ఏ రూపంలో వాడుకోవచ్చు. ఇక్కడ ఒక సైడ్కు పెట్టుకోవాలి. ఇలా దీన్ని అవసరం అనుకున్నప్పుడు మనం వాడుకోవడానికి ఉంటుంది. ఇది కూడా సేమ్ కలర్ మారుతుంది, బోల్డ్ అవుతుంది, ఇటాలిక్ అవుతుంది. ఇది సైజ్ పెరుగుతుంది.
ఇది కలరు బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మారుతుంది. ఇది బ్యాక్గ్రౌండ్ కలర్. ఈ కలర్ అంటే ఏ కలర్ అంటే ఆ కలర్ చేసుకోవచ్చు. మనకు ఇది బ్యాక్గ్రౌండ్ కలరు. ఇది మొత్తం అవుతుంది. ఈ విధంగా దీనికి సంబంధించి ఇది ఇన్సర్ట్ ఆబ్జెక్ట్లో. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది షేప్స్ అంటాం. షేప్స్ని చూసినట్లయితే ఇది ఈ షేపు. ఈ షేప్లో కూడా కలర్లు ఉంటాయి. కలర్లు ఇది లోపలి కలర్ వస్తుంది. ఇది బార్డర్ కలర్ వస్తుంది. బార్డర్ కలరు ఏ కలర్ అంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. దీని సైజ్ పెంచుకోవచ్చు. దీన్ని ఎంతైనా సైజ్ పెంచుకోవచ్చు. ఇది సైజ్ పెంచుకోవచ్చు, లేదు దీన్ని ఏదైనా చేసుకోవచ్చు. ఇది ఎటువంటి అటు మూవబుల్ అవుతుంది. ఇది కూడా మనకు ఇదేమో లోపలి కలర్ ఫిల్ చేసుకోవడానికి. ఇది వేస్తే లోపల ఫిల్ కలరు. తర్వాత ఇదేమో బార్డర్ లైన్ వస్తుంది. ఇది బార్డర్ లైన్ వస్తుంది. తర్వాత ఇది థిక్నెస్ పెంచుకోవడానికి, బార్డర్ లైన్ థిక్నెస్ పెంచుకోవడానికి, ఇది థిక్నెస్ పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. మనకు ఈ బార్డర్ లైన్ ఎంత థిక్నెస్ అయితే అంత థిక్నెస్ వస్తుంది. తర్వాత ఇది లాక్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. అవసరమైతే దీన్ని కాపీ కూడా చేసుకోవచ్చు. దీన్ని ఇది కాపీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా మనం ఏదంటే అది వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. దీన్ని బార్డర్ లైన్ ఇది లోపల ఫిల్ చేయడానికి లోపల ఫిల్ చేసుకోవచ్చు. మనం ఏదంటే అది వాడుకోవచ్చు. బ్లాక్ అంటే బ్లాక్ చేసుకోవచ్చు, ఏదంటే అది చేసుకోవచ్చు. ఇలా మనం ఈ ఇన్సర్ట్ ఆబ్జెక్ట్లో మనం ఏదైనా తీసుకోవచ్చు. రౌండ్ తీసుకోవచ్చు. సేమ్ ఇవన్నీ ఆప్షన్లు అవే ఉంటాయి. అదేవిధంగా మనకు ఏ కలర్ అయినా మనం తీసుకోవచ్చు. దీనికి కూడా బార్డర్ కలర్ తీసుకోవచ్చు. బార్డర్ కలర్ యొక్క థిక్నెస్ కూడా మనకు వస్తుంది. ఎడిషనల్ కలర్ రావాలంటే ఈ బార్డర్కి ఎడిషనల్ కలర్ కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా మనం ఏ కలర్ అయినా బార్డర్ కలర్ తీసుకోవచ్చు. ఇలా బార్డర్ కలర్ ఇది. ఇలా మనం ఈ షేప్స్ వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి కూడా కొన్ని షేప్స్ టెంప్లేట్ లిస్ట్ అంటాం. మనకు అవసరం అనుకున్నప్పుడు ఇది ఫ్లో చార్ట్ రూపంలో చూపెట్టాలనుకున్నప్పుడు ఫ్లో చార్ట్ రూపంలో వస్తుంది. ఇది నెక్స్ట్ పేజ్లో తీసుకుందాం. నెక్స్ట్ పేజ్లో చూసినట్టయితే ఇది షేప్స్లో ఇది సపోజ్ ఈ రూపంలో రావాలనుకున్నప్పుడు ఫ్లో చార్ట్ రూపంలో వస్తుంది. ఇలా దీన్ని కూడా మనం ఇష్టం ఉన్న కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఫ్లో చార్ట్ రూపంలో. అవసరమైతే ఇక్కడ ఇందులో ఇంకా మోర్ కలర్స్, ఇది 3D షేప్లు అంటాం. ఇవి 3D షేపు. ఇది కలర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. 3D షేపు సైజ్ పెంచుకోవచ్చు. ఇది ఏ సైజ్ అంటే ఆ సైజ్ చేసుకోవచ్చు. ఇది మూవబుల్, ఎట్టంటే అటు మూవ్ అవుతూ ఉంటుంది. మనం ఇష్టం ఉన్న కలర్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా థిక్నెస్ కూడా చేసుకోవచ్చు. సైజ్ పెంచుకోవచ్చు. ఇది మ్యాథ్స్ సబ్జెక్ట్ చెప్పేటప్పుడు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. డిలీటు, సేమ్, కాపీ, డూప్లికేటు, లాకు ఇవన్నీ దానికి ఆప్షన్లు ఉంటాయి. ఇది ఇన్సర్ట్ ఫైల్స్లో భాగంగా. ఇది 3D సంబంధించినవి, ఇవి 2D సంబంధించినవి. మిడిల్ దాన్ని థర్డ్ వన్ వచ్చేసి ఇవి షేప్స్, డిఫరెంట్ లైన్స్ అవసరం అనుకున్నప్పుడు మనం లైన్స్ వాడుకోవచ్చు. మనం పెన్ను తీసుకొని ఇలా మనం ఏదైతే అది మనం రాసుకోవచ్చు. లెటర్లు అయినా ఏదైనా రాసుకోవచ్చు. దీనికి సంబంధించి లైన్స్ కానీ ఏదైనా మనం ఏదైతే అది వాడుకోవచ్చు. ఇది టెంప్లేట్లో ఉంటుంది. నెక్స్ట్ 4th పేజ్ చూద్దాం. 4th పేజ్ తీసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మార్చుదాం. బ్యాక్గ్రౌండ్ కలర్ మారింది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంపోర్ట్ ఫైల్స్. ఇది కెమెరా ఉన్నట్టయితే కెమెరాకు సంబంధించింది ఉంటుంది. ఇది మన కెమెరా, ఇక్కడ వెబ్ కెమెరా అనేది ఆప్షను ఇక్కడది బెంకు టీవీకి ఉంటుంది. ఈ వెబ్ కెమెరాను మనం ఫిట్ చేసుకున్నట్టయితే డైరెక్టు విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎస్సీఆర్టీ నుంచి కానీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి కానీ ఉన్నతాధికారులు ఎవరైనా కూడా పలానా స్కూల్లో పలానా స్టూడెంట్ మాట్లాడాలనుకున్నప్పుడు ఈ వెబ్ కెమెరా కనుక ఉన్నట్లయితే డైరెక్టు ఆ క్లాసులో స్టూడెంట్తో మాట్లాడే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఆ దిశలో ప్రయత్నాలు చేస్తుంది రాబోయే విద్యా సంవత్సరాల్లో. సో అప్పుడు మనకి ఇది ఉపయోగపడుతుంది. ఇది తర్వాత
నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఇది ఒకటి ఈ ఫైల్స్ అనేవి మనం రీసెంట్లీ యూజ్ అయిన ఫైల్ మై ఫోల్డర్లో ఇంటర్నల్ ఇవన్నీ ఫైల్స్ సంబంధించి ఇంపోర్ట్ మనకి ఏమైనా ఫైల్ ఉంటే ఆ ఫైల్ ఇచ్చి ఇక్కడ మనం ఒక సైడ్కి పెట్టుకొని లెసన్ చెప్పేటప్పుడు వాడుకోవచ్చు. ఆ తర్వాత దీన్ని కూడా ఫైల్స్ సంబంధించినవి మనం ఎక్కడ డిఫరెంట్ సెక్టార్లో సేవ్ అయినటువంటి ఫైల్స్ను మనం తీసుకొచ్చి ఇక్కడనే పెట్టుకోవచ్చు. ఈ స్క్రీన్ మీద పెట్టుకొని మనం లెసన్ చెప్పేటప్పుడు వాడుకోవచ్చు. ఆ తర్వాత మనం ఇందులో E to Z అంటే బ్లాక్ బోర్డు మనం ఏదైతే ఇంతకుముందు రాసిన ఫైల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి, మై ఫోల్డర్లో ఉంటాయి. ఆ తర్వాత ఎక్కడ సేవ్ అయితే అక్కడ తీసుకొచ్చి ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఇది లింకు URL లింకు, ఏదైనా URL లింకు కూడా మనం చేస్తే డైరెక్ట్ www ఆ లింకు డైరెక్ట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడికి మనం లెసన్ చెప్పేటప్పుడు ఆ లెసన్కి సంబంధించినటువంటి లింకును ఇక్కడ మనం ఇన్సర్ట్ చేసినట్టయితే ఆ లింకు డైరెక్ట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇది లింకుకు సంబంధించి. తర్వాత యూట్యూబ్ కూడా డైరెక్ట్ కనెక్ట్ చేసుకోవచ్చు. యూట్యూబ్ లింకును కూడా మనం youtube.com ఏదైనా ఒకటి పెడితే మనకు యూట్యూబ్ డైరెక్ట్ లెసన్ చెప్పేటప్పుడు ఓపెన్ అవుతుంది. దీనికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఆప్షన్లు మనం డిఫరెంట్ టైంలో మనకు ఎక్కడ అవసరమైతే అక్కడ మనం లెసన్ చెప్పేటప్పుడు వాడుకోవచ్చు. ఆ తర్వాత ఇది లాస్ట్ ఆప్షన్ కనుక చూసినట్టయితే దీన్ని స్కేల్ అంటాం. ఇది స్కేలు మ్యాథ్స్ చెప్పేటప్పుడు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇది ఇంటూ అంటే క్లోజ్ అవుతుంది, ఇది రొటేట్ అవుతుంది, ఎట్ అండ్ అట్ రొటేట్ అవుతుంది, ఇది రొటేట్ అవుతుంది. దీంతో మనం డిఫరెంట్గా వాడుకోవడానికి స్కేల్ను వాడుకోవచ్చు. తర్వాత ఇది ప్రొట్రాక్టర్ కూడా వాడుకోవచ్చు. ప్రొట్రాక్టర్ను యాంగిల్ ఎంత అంటే ఎక్కడ యాంగిల్ అంటే అక్కడ ఈ పెన్ను సెలెక్ట్ చేసుకొని లైన్ కూడా తీసుకోవచ్చు. ఇలా గీసుకోవచ్చు, లైన్ కూడా తీసుకోవచ్చు. మనం స్టూడెంట్స్తో ప్రాక్టీస్ చేయించవచ్చు ఇట్లా చక్కగా. ఇది యాంగిల్ ఎట్ అంటే అటు మార్చుకోవచ్చు, ఇది రొటేట్ చేసుకోవచ్చు ఎక్కడ అంటే అలా. తర్వాత ఇది సైజు కూడా పెంచుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు దీంతో. వద్దనుకుంటే ఇంటూను చేసినట్టయితే అది క్లోజ్ అవుతుంది. తర్వాత ఇది కూడా మనం వాడుకోవచ్చు, దీన్ని సైడ్ తీసుకోవచ్చు. ఇది సైడ్ పెడదాం. దీనిలో కలర్ సెలెక్ట్ చేసుకొని ఇలా రౌండ్ తీసుకోవచ్చు. లేదు ఇంకొక దగ్గర రౌండ్ రావాలంటే దీన్ని టచ్ చేసి ఇలా ఒక రౌండ్ తీసుకోవచ్చు. ఇలా మనం దీన్ని ఇంకా వేరే దగ్గర రావాలంటే ఇంకొక రౌండ్ తీసుకోవచ్చు. ఇలా ఎన్ని రౌండ్లైనా మనం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఎక్కడంటే అక్కడ తీసుకోవచ్చు. ఇది ఇలా రొటేట్ చేసుకోవచ్చు. ఇది సైజు కూడా పెంచుకోవచ్చు. ఇలా సైజు పెంచుకోవచ్చు దగ్గరికి. ఇది సైజ్ బటన్, ఎంత డిస్టెన్స్ అయితే అంత చేసుకోవచ్చు. ఇది కలర్ సెలెక్ట్ చేసుకోవడానికి సెలెక్ట్ చేసుకుంటాం. ఏ కలర్ అయితే ఆ కలర్ సెలెక్ట్ చేసుకుంటాం. వద్దు అనుకుంటే ఇది రొటేట్ అవుతుంది. ఇది వద్దు అనుకుంటే క్లోజ్ అయిపోతుంది. ఇట్లా దానికి ప్రొట్రాక్టర్, స్కేలు ఇవన్నీ కూడా ఇది కూడా మనం వాడుకోవచ్చు మ్యాథ్స్లో. దీని సైజు కూడా తగ్గించుకోవచ్చు. ఇది కూడా ఎటంటే అది తిప్పుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు. క్లోజ్ ఆప్షన్, రొటేట్ ఆప్షన్ అది కూడా చేసుకోవచ్చు. ఈ పెన్నుతోని మనం కలర్ సెలెక్ట్ చేసుకొని మనం ఈ లైన్ కూడా మెజర్ చేసుకోవచ్చు. మనం ఎక్కడంటే అక్కడ మెజర్ చేసుకోవచ్చు. లైన్ కూడా తీసి ఇలా లైన్స్ తీసుకోవచ్చు. ఇలా మనం ఏదంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ దీనికి సంబంధించి క్యాలిక్యులేటరు 78 × 2 తీసుకుంటే క్యాలిక్యులేటర్ వాడుకోవచ్చు ఇక్కడ. తర్వాత ఇది వద్దనుకుంటే క్లోజ్ అనుకుంటాం. ఆ తర్వాత ఇది కలర్ కానీ ఇది చూసినట్టయితే కౌంట్ డౌన్ మనం 10 సెకండ్స్ పెట్టుకున్నప్పుడు స్టార్ట్ అంటే కౌంట్ డౌన్ మొదలవుతుంది. కౌంట్ డౌన్ ఆప్షను మనం ఏదైనా యాక్టివిటీ పిల్లలకి ఇచ్చి ఈ ఇన్ టైం లోపల ఆ యాక్టివిటీ కంప్లీట్ చేయాలనుకున్నప్పుడు ఈ కౌంట్ డౌన్ ఆప్షన్ చక్కగా ఉపయోగపడుతుంది. ఇది పాజ్ అంటే పాజ్ ఆఫ్ చేసుకోవచ్చు, మధ్యలో మనం పిల్లలతో ఇంటరాక్షన్ కావచ్చు. స్టాప్ అంటే స్టాప్ చేసుకోవచ్చు. ఇది కౌంట్ డౌన్ ఆప్షను. తర్వాత ఇందులో ఇంకా నెక్స్ట్ ఇది చూసినట్టయితే స్కోర్ బోర్డు. మనం స్కోర్ చేయాలనుకున్నప్పుడు విద్యార్థుల స్కోరు టీమ్స్ ఎన్ని ఉంటే 3 టీమ్స్ అనుకున్నప్పుడు టీమ్స్ ఆప్షన్ ఇది. ఎన్ని టీమ్స్ స్టార్ట్ అంటే 3 టీమ్స్ వస్తాయి. 3 టీమ్స్లో ఫస్ట్ టీం ఏ క్విజ్ కానీ అలాంటివి పెట్టినప్పుడు ఇది టీమ్ బికి 2 మార్క్స్ చేసుకోవచ్చు. ఏంటంటే మనం ఇది ఆప్షన్ ఉంది. ఇలా దీన్ని టచ్ చేస్తే చాలు నెంబర్ పెరుగుతుంటుంది. దీనికి స్కోర్ బోర్డు. ఆ తర్వాత ఇది ఏంటంటే డ్రా తీయాలనుకుంటే ర్యాండమ్గా పిల్లలలో ఒక నలుగురిని
నలుగురిని పిక్ చేయాలనుకున్నాం, ఒకరిని పిక్ చేయాలనుకున్నా, ఎంతమందిని పిక్ చేయాలనుకున్నా ర్యాండమ్గా డ్రా తీసుకోవచ్చు. దీన్ని స్టార్ట్ అంటే 6 అంటే డ్రా తీస్తాం. మన విద్యార్థులలో కన్ఫ్యూజన్ లేకుండా డ్రా ఆప్షన్ ఇది వాడుకోవచ్చు మనం. దీనిలో ఏ రేంజ్ నుంచి కూడా వాడుకోవచ్చు, ఏ రేంజ్ అనేది కూడా వాడుకోవచ్చు. ఇలా డ్రా ఆప్షన్ ఇది చక్కగా ఉపయోగపడుతుంది, డ్రా ఆప్షన్. ఆ తర్వాత ఇది మనం టీములు అనుకున్నట్లయితే ఇప్పుడు సపోజు నెక్స్ట్ ఎక్స్ట్రా బోర్డు తీసుకుందాం. ఎక్స్ట్రా బోర్డు ఇది డిలీట్ చేస్తున్నాం, ఇది డిలీట్. ఇది ఎక్స్ట్రా బోర్డు మనకు 6th పేజ్ కూడా ఎంటీ ఉంది. ఇందులో మనం చూసినట్టయితే ఎన్ని టీములు 3 టీములు అనుకున్నప్పుడు స్టార్ట్ అంటే 3 మనకు టైప్లో బోర్డులు డిస్ప్లే అవుతాయి. 3టికి 3 ఉంటాయి. సపోజు టీమ్ ఏ, ఇది టీమ్ బి, ఇది టీమ్ మనం ఏ కలర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ కలరు, ఇది కలర్ చేసుకుంటే టీమ్ సి. ఇలా మనం డిఫరెంట్ కలర్లను సెలెక్ట్ చేసుకొని మనం 1 మార్కులు ఇచ్చుకోవచ్చు. ఇది 2, ఇది +1. ఇది క్విజ్కు చక్కగా ఉపయోగపడుతుంది. ఇది ఏదైతే అది తీసుకోవచ్చు. ఇది 2 మార్క్స్. దీన్ని ఎరైజర్ కూడా చేసుకోవచ్చు, ఎరైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ పెన్ను ఏదంటే పెన్ను థిక్నెస్ కూడా తీసుకోవచ్చు. 3 పెన్ థిక్నెస్, ఇది 3, ఇది 2. ఇలా థిక్నెస్ తీసుకోవచ్చు. 1 ఏదంటే అది తీసుకోవచ్చు. థిక్నెస్, పెన్ను థిక్నెస్, ఎరైజరు, కలరు ఇది ఏ కలర్ అంటే ఆ కలరు వాడుకోవచ్చు. ఇలా మనకు స్కోర్ బోర్డు చక్కగా ఉపయోగపడుతుంది. ఇది మనం క్యాన్సిల్ చేసుకోవడానికి దీన్ని మనం ఫైల్ రూపంలో కూడా చేసుకోవచ్చు. ఇది ఎక్స్పోర్ట్ ఫైలు షేర్ టు వైట్ బోర్డుకు షేర్ అవుతుంది. క్యూఆర్ కోడ్ రూపంలో చేసుకోవచ్చు. ఇమేజ్ కూడా సేవ్ అయిపోతుంది. ఇదంతా కూడా సేవ్ అవుతుంది. ఫైలు మనం సేవ్ అవుతుంది. మనం ఎప్పుడంటే అప్పుడు వాడుకోవచ్చు. ఇది డిలీట్ అంటే డిలీట్ అవుతుంది. పేజ్ డిలీట్ అవుతుంది. క్లియర్ అయితే ఇది మొత్తం కూడా మనం డోంట్ సేవ్ అంటే సేవ్ అవుతుంది, డోంట్ సేవ్ అంటే డోంట్ సేవ్, క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ అవుతుంది. ఏదంటే అది సేవ్ అన్నామంటే సేవ్ అవుతుంది. ఇది సేవ్ చేయబడుతుంది. ఇలా మనం వైట్ బోర్డులో ఉన్నటువంటి ఆప్షన్లు మనం వాడుకోవచ్చు. ఇది ఫైల్ సేవ్ అయింది. ఇలా మనం ఈ ఆప్షన్లన్నీ వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఇది ఫైల్ సెట్టింగ్ సంబంధించి మనకు ఇక్కడ ఉంటుంది. ఈ ఆప్షన్లు సైడ్ టూల్ బార్ గురించి చూద్దాం. ఇందులో చూడాల్సిన ఫ్లోటింగ్ టూల్ ఉంటుంది, సైడ్ టూల్ బార్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ సైడ్ ఏంటి అనేది చూడాలి. తర్వాత LMS ఏంది, ఇన్స్టా షేరు ఎట్లా చేస్తాం, మన వాట్సాప్ నుంచి మొబైల్ను వాడినట్లయితే ఇక్కడ స్క్రీన్ మిర్రర్ కింద ఇక్కడ డిస్ప్లే అవుతుంది, అది ఎట్లా చూస్తాం. ఇవన్నీ కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. చూస్తే విద్యార్థులకు చక్కగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా